సొంత రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఏపీకి తరలి వెళ్తున్న ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సులతో పాటు ఆర్టీసీ కూడా పిండుకుంటోంది. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీల పేరుతో వసూలు చేయడం లేదని ఏపీ మంత్రి సిద్ధరాఘవరావు ప్రకటన చేసినా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. రెండో శనివారం ఆదివారం రావడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని సొంత ఊళ్లకు నగర ప్రజలు పయనమయ్యారు. అయితే ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ సగటు ప్రయాణికుల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. వీళ్ళ తామేం తక్కువ కాదన్నట్టుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రయాణికుల్ని బాధిస్తోంది. పండగ రద్దీని తట్టుకోవడానికి 2500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సుల్లో 50% అదనంగా ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేస్తోంది. మంత్రి సిద్ధరాఘవరావు ప్రకటనపై అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులను వివరణ అడిగితే ప్రత్యేక బస్సులు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయని, అందుకే అదనపు ఛార్జీలని చెబుతున్నారు. శనివారం నుంచి వచ్చే మంగళవారం వరకు నగరం నుంచి ఏపీలోని ఊళ్లకు దాదాపు 10 లక్షల మంది వెళ్తారని అనుకుంటున్నారు. ఈ సంఖ్యకు తగినట్టుగా బస్సులు, రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రవాణా శాఖ మంత్రి హెచ్చరికలను ప్రైవేట్ ఆపరేటర్లు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. రవాణా శాఖ కమిషనర్ ఆఫీసు ముందు నుంచే అక్రమ స్టే క్యారియర్లుగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రైవేట్ దోపిడీని అధికారులు అరికట్టలేకపోతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.